నేను బీసీలకు సంబంధించినటువంటి ఓబీసీ మోర్చా అనే దాంట్లో నేను జాతీయ కార్యదర్శిగా ఉన్నాను. దీంట్లో నేను నాకున్నటువంటి అసైన్మెంట్ అంటే మా గురువు గారు నాకు రాజకీయ గురువు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్, నేను సెక్రటరీగా చేస్తాను. ఆ బీసీలకు సంబంధించిన సమస్యలని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తిరిగి వాళ్ళ సమస్యల్ని అధ్యయనం చేసి ప్రధాని నరేంద్ర మోదీ గారికి నివేదికలు సమర్పించే పని దానికి సంబంధించిన యాక్టివిటీ. ఈ రకంగా నాయి బ్రాహ్మణులకు సంబంధించిన సమస్యలు చాలా లోతుగా నేను పరిశీలించాను. నాకు చాలా అవగాహన, కేవలం ఆంధ్రప్రదేశ్లో ఆదరణలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా నాయి బ్రాహ్మణులకు సంబంధించిన స్థితిగతులు, వాళ్ళకు సంబంధించిన సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమిటి, వాళ్ళు ఏ విధంగా పోరాటాలు చేస్తామన్నారన్న విషయాన్ని నేను తరువుగా దాన్ని చదివి ఉన్నాను, చూసి ఉన్నాను, చాలా మంది కలిసి ఉన్నారు కూడా. ఆదోనికి సంబంధించి కొన్ని పేపర్లు కూడా చేస్తాను, ఇవి చాలా తక్కువ అన్న చెప్పినవని. కాబట్టి ఈ ఊరికి పట్టిన శని ఏదన్నా ఉందంటే హరిప్రసాద్ రెడ్డి ఆయన పోతే తప్ప ఎమ్మెల్యే సీట్లో నుంచి ఈ ఊరిని బాగు చేసుకోలేదు సార్. నా మాట నేను చాలా నిక్కచ్చిగా మాట్లాడతాను, నాకేం తల్లి ఉన్నదన్నట్టు. మరి నేను ఎప్పుడు హరిప్రసాద్ రెడ్డి మొహం కూడా చూడలేదు. నేను అనుకుంటాను, నేను అన్నతో అన్న గెలిచిన తర్వాత చూస్తాను అన్న. అన్నేమన్నాడంటే ముందే చూడాలమ్మా, కౌంటింగ్లో కనబడతాడు నీకు అని. సరే కౌంటింగ్లో కనబడితే చూస్తానులే అన్నాడు. ఆ వ్యక్తి మీద నాకు ఎందుకు కోపం అంటే ఈ ఊరు నాశనం చేశాడు, ఈ ఊర్లో జనాల్ని పురుగుల్లాగా చూస్తాడు, ఈ ఊరిలో మనుషులకు విలువ లేదు, ఈ ఊరిలో ఏ మనిషినైనా సరే నేను దబాయించి రౌడీజం చేసి ఏదో రకంగా నేను సాధించగలను, నేను వాడిని అణిచేయగలను అనుకుంటాడు ఆ వ్యక్తి. అందువల్ల నా కోపం. బీసీలు అంటే మాట పడేవాళ్ళు కాదు. ఏ రోజు కూడా మనకెవరు అన్నం పెడుతున్నాను సార్, మీ వృత్తి మీరు చేసుకొని మీరు మీ కుటుంబాన్ని గడుపుతాము, నా వృత్తి నేను చేసుకుంటాను, మిగతా వాళ్ళు కూడా ఊళ్ళో వాళ్ళ పనులు చేసుకొని సంతోషంగా బతుకుతాం. మనం బతికే బతుక్కి ఇంకొకరి అజమాయిషి ఏంటి, ఇంకోటి కత్తనం ఏంటి అని అడుగుతాను. నేను పని చేసుకుంటాను, నైపుణ్యుడుగా నా పని నేను చేసుకుంటాను, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను, సమాజానికి ఎంతో కొంత నేను ఉపయోగపడతాను. ఇంకోరు మన మీద కత్తనం చేస్తే అది నాకు నచ్చదు, అస్సలు నచ్చల. ఈ ఊరిలో నాకు నచ్చను. రెండో విషయం, నాకైతే పెద్దలు చెప్తా ఉన్నారు, ఇప్పటికీ 32-33 గ్రామాలు తిరిగేసాను నేను, ఒక 6-7 వార్డులు తిరిగాను. ప్రజలు బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని కూడా మేము మీరు రండి అనే పరిస్థితిలో కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి మేమేం చెప్తామో వింటాం. అంటే దాని అర్థం ఏంటి, ఎవరో ఒకరు కావాలనే కదా, ఇంకొకరు రావాలనే కదా, మార్పు ఉందనే కదా. కాబట్టి ఈ ఎన్నికల్లో ఇంకొక 15 రోజుల్లో నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నాననే అట్లనే నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా లేదు. ఏమైనా గెలిచిపోతున్నానని చెప్తున్నా, ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రజల స్పందన, ప్రజల కళ్ళల్లోకి చూసి మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది చెప్తా, దాని ఎవరు తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ నేను గెలిచే సందర్భంలో నాయి బ్రాహ్మణుల ఆశీర్వాదం ఉందా లేదా అని చూస్తాను. ఒక్కసారి అయినా మీరు ఎన్నికలు వచ్చినాయి, తప్పనిసరిగా ఎవరికో ఒకరికి ఓటేయాలి. మీరంతా తెలుగుదేశం అభిమానులు లేకపోతే బీజేపీ వాళ్ళు, జనసేన అభిమానులు ఉంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికో ఒకరికి ఓటేయాల్సిందే. ఓటేసిన సందర్భంలో ఒక్కసారి
ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎమ్మెల్యేకి ఓటేశారు. ఏం జరిగింది? మీ అందరిని ఎత్తిన టోపీ పెట్టాడు. అవును, ఏం ఒక్క పనంతా చేశాడంటే మీకు చెప్పండి సార్. నాయి బ్రాహ్మణుల కోసం నేను ఈ పని చేశాను. నాయి బ్రాహ్మణులు నా దగ్గరికి వచ్చి నాకు ఓటు అడిగే హక్కు ఉంది అని చెప్పని ఎమ్మెల్యేని నేను మైకు వదిలిపోతాను. ఏం సేవ చేశారు? నాయి బ్రాహ్మణులకి ఏం మంచి కోరారు? ఏ ఆపదస్తే నిలబడ్డామని? ఎందుకు నీకు ఓటేయాలి ఎమ్మెల్యే గారు అని నేను సూటిగా ప్రశ్నిస్తాను. ఒక్కటంటే ఒక్క కారణం కూడా లేదు ఆ మనిషికి ఓటేయడానికి. అందువల్లే మేము ఇంతమంది కూర్చున్నాం ఇక్కడ. 3 పార్టీలు, పెద్ద నాయకులు. ఓ వైపున చంద్రబాబు నాయుడు గారు, ఇంకో వైపున నరేంద్ర మోదీ గారు, ఇంకో వైపున పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కలిసి ఇక్కడ ఒక అభ్యర్థిగా నిలబెట్టి మీ ముందు ఓటడిగే అవకాశాన్ని ఆలోచన. పక్క ఒకటి మాత్రం చెప్తాను, నేను రౌడీని కాదు, నేను గూండాని కాదు. నేను నా జీవితంలో ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఎవరిని బెదిరించాను. అన్నింటికంటే ముఖ్యమైనది నేను కబ్జా కోరు కాదు. ఇంతకు మించి లక్షణాలు ఏం కావాలి సార్ మీ ఊర్లో ఎమ్మెల్యే అవడానికి చెప్పండి. నేను రాగానే అనుకున్నా ఈ ఊర్లో ఎమ్మెల్యే అవ్వాలంటే ఇవన్నీ ఉన్నారేమో. 2 సార్లు ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా ఇవన్నీ ఆమోదించారేమో అనుకున్నా. తర్వాత తెలిసింది ఇవన్నీ ఏం కాదని. సో దయచేసి ఒక్క అవకాశం ఎందుకు ఇవ్వకూడదు నాకు? మీరు చెప్పండి. 3 సార్లు ఎమ్మెల్యేకి ఓట్లు వేసారు కదా, మిమ్మల్ని అడిచేశారు కదా, తొక్కి పెట్టాడు కదా, ఒక్క పని కూడా చేయలేదు కదా, ఊరికి సర్వనాశనం చేశారు కదా. నేను మంచి చేస్తానంటున్నాను. వీళ్ళందరి సాక్షిగా, స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరి సాక్షిగా నేను మీకు మంచి చేస్తానంటున్నాను. నా మాట అందరి మాట. ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీల నాయకులు కూడా మీకు తోడుంటామంటున్నాం. మరి నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఎందుకు మీకు అనిపించకూడదు అని అడుగుతాను. కేవలం మీరు ఓటేస్తే సరిపోదు. నాయి బ్రాహ్మణులు ఈ హాల్లో సరిపోతారా? వేల మంది ఉంటారు ఇంకా బయట. వాళ్ళు ఈరోజు ప్రోగ్రాంకి వచ్చి ఉండకపోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఉంటారు, అక్కడ ఉంటారు, మిగతా పార్టీల్లో కూడా ఉంటారు, గ్రామాల్లో ఉంటారు. వాళ్ళందరూ ఈరోజు వచ్చి ఉండకపోయేది. కానీ మీ సమాజం అంతా కూడా, నాయి బ్రాహ్మణ సమాజం అంతా కూడా ఒక మాట మీద నిలబడాలి కదా. మీరు మాట్లాడుకోవాలి కదా. కనీసం అక్కల అమ్మలు కొంతమంది వచ్చారు, 20 మంది వచ్చారు. అంటే మీరంతా కూడా కుటుంబాలతో రావాలి. మీ కుటుంబాలతో మాట్లాడండి. భార్య బిడ్డలు, అమ్మ నాన్న వీళ్ళతో మాట్లాడండి. పక్కింటోళ్ళు వెనకింటోళ్ళతో మాట్లాడండి.